ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 19 మున్సిపాలిటీలో పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని గొడవలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై సీఐ దురుసుగా ప్రవర్తించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి జోక్యం చేసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నర్సాపూర్ రామాయంపేటలో కూడా కొన్ని వార్డుల్లో తోపులాటలు జరిగాయి. ఇక పోలింగ్ సరళి, ఘర్షణలు, పోలింగ్ పర్సెంటేజ్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ బూత్లకు తాళాలు వేశారు. ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఏదైతే లోపల పోలింగ్ బూత్ లోపలికి ఎవరికైతే చేరుకున్నారో ఓటర్లు వారికి ఓటకు కల్పించారు. మిగతా వారిని అయితే చివరి నిమిషంలో పోలింగ్ బూత్లోకి ఎవరు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. ప్రస్తుతం అయితే ఏజెంట్ల సమక్షంలో ఇవి అయితే బ్యాలెట్ బాక్సులకు సీలింగ్ వేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఏజెంట్ల సమక్షంలో కొనసాగుతుంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు ఇటు సంగారెడ్డి కావచ్చు, నర్సాపూర్, రామాయంపేట ఈ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు, కొన్ని వార్డుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 34వ వార్డులో అయితే సిఐ దురుసు ప్రవర్తన నేపథ్యంలో అయితే 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని దురుసు ప్రవర్తన నేపథ్యంలో అయితే జగ్గారెడ్డి అక్కడికి చేరుకొని అక్కడ కొంత పోలీసులతో వాగ్వాదం చేయడం కావచ్చు, వివాదాస్పదమైంది. పోలీసులు వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్టుగా కూడా కొంత గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకొని కొంత ఉద్రిక్త పరిస్థితులు 34వ వార్డులో నెలకొన్నాయి. మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మిగతా వార్డుల్లో అయితే ప్రశాంతంగా అయితే ఓటింగ్ అయితే కొనసాగింది. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రం కావచ్చు, అయితే జిల్లా కేంద్రంలోని జగ్గారెడ్డి పలు వార్డుల్లో బైక్పై తిరుగుతూ అయితే వార్డుల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఇది అయితే మరోవైపు ఇటు నర్సాపూర్లో కూడా ఇరు వర్గాల మధ్య కొన్ని వార్డుల్లో ఒకవైపు ఎన్నిక జరుగుతున్న సందర్భంలోనే వాగ్వాదంగా చోటు చేసుకోవడంతో కాబట్టి ఒకరిపైన తోపులాట అయితే ఉద్రిక్త పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుని, మరోవైపు రామంపేట మున్సిపాలిటీలోని గొల్పర్తిలో కూడా అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా అక్కడ కూడా కొంత ఇరు వర్గాల మధ్య కొంత అయితే గొడవ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకొని వారిని చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు 19 మున్సిపాలిటీల్లో ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట, కోహిర్, జైరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, ఇంద్రేశం ఈ మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా అయితే కొనసాగింది. కొన్ని వార్డుల్లో మాత్రమే కొన్ని ఇష్యూస్ మిగతా ప్రశాంతంగా కొనసాగింది. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఇటు నర్సాపూర్ కావచ్చు, ఇటు తూప్రాన్, అయితే రామాయంపేట, మరోవైపు ఇటు మెదక్ మున్సిపాలిటీల్లో కూడా అయితే ప్రచారంలో హోరెత్తించడం కావచ్చు, నిన్న రాత్రి కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు, గొడవలు జరిగినాయి. కానీ ఈరోజు ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల రామాయంపేట, నర్సాపూర్ ఇందాక చెప్పుకున్నట్టు రామాయంపేట, నర్సాపూర్లో 1-2 వార్డుల్లో కొన్ని గొడవలు జరిగినాయి. మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీలో ప్రశాంతంగా మొత్తం ఓటింగ్ అయితే కొనసాగింది. ఓటింగ్ పూర్తయింది. సో ప్రత్యేకించి ఇటు మెదక్ సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక కావచ్చు, ఇటు గజ్వెల్, అయితే చేర్యాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీల్లో కూడా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగింది. ప్రత్యేకించి ఇటు అయితే గజ్వెల్ ఆర్ఆర్ అయితే మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, గొడవలు ఉంటాయనే నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు పెంచారు. పోలీస్ కమిషనర్ కూడా అక్కడ చేరుకొని పరిస్థితి సమీక్షించారు. కానీ అక్కడ సజావుగా ఓటింగ్ కొనసాగింది. ఈ మొత్తం ఓవరాల్గా ఇటు ప్రముఖులు కూడా ఓటు హక్కులో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇటు అయితే హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఇటు సంగారెడ్డిలో జగ్గారెడ్డి కావచ్చు, ఇటు సదాశివపేటలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఇటు మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవరాల్గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రశాంతంగా పూర్తయింది. మరికొద్ది సేపట్లో బ్యాలెట్ బాక్స్ల సీలింగ్ కావచ్చు, వాటన్నిటిని అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కావచ్చు, ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ కౌంటింగ్ సెంటర్ల వద్దకు అయితే తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఏజెంట్ల సమక్షంలో సీలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో అయితే ప్రశాంతంగా ఓటింగ్ పూర్తయింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ న్యూస్, సంగారెడ్డి నుండి.